చాలు వాళ్ళ ఫేస్ కనిపించట్లా. ఇటు తిరగండి, ఇటు తిరగండి. నీ బండికి లైట్ లేవా మేడం? వీటి మొత్తం లైట్లు ఉంటే మరి నా బండి ఉంటే ఏంటి? ఏంటి గాలి తీసి మేడం మేడం ఎందుకు చూస్తున్నాను మేడం? ఈ లోకాన్ని మొత్తానికి గాలి ఉంది కదా, మన బండి గాలిపోతే ఏమైంది? ఇటు నుంచి చాలా వాళ్ళ ఫేస్ కనిపించట్లేదు. వీళ్ళు వేసిన స్కిట్కి అర్థం ఏంటంటే, ఆయన ఏమో బండి మీద లైట్లు లేవు, కానిస్టేబుల్ ఆపి లైట్లు లేవు అంటే, లోకమంతా లైట్లు ఉంటే స్ట్రీట్ లైట్లు ఉంటే నా బండికి ఉంటే లేదు, ఉంటే ఏంటి లేదేంటి అంటాడు ఆయన. వీళ్ళేమో సరే ఆయన గాలి ఉంది కదా, లోకమంతా నీ బండ్లు గాలి ఉంటే లేదు, గాలి తీసేశారు, ఇప్పుడు ఆయన ఎలా వెళ్తాడు? వెళ్ళలేడు కదా. అలానే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చాలామంది యేసయ్యని నమ్ముకోండి, సంఘానికి రండి అంటే, యేసయ్య లోకమంతా ఉన్నాడు కదా, నా హృదయంలో ఉంటే లేకపోతే ఏందని అనేక మంది అలా బతుకుతూ ఉన్నారు. కనుక వీళ్ళిచ్చే సందేశం ఏంటంటే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు లోకమంతా ఉన్నారు, దేవుడు సర్వాంతర్యామి సర్వోన్నతుడే ఉన్నాడు కనుక, ఆయనను ఆయన మన హృదయంలో ఆహ్వానించకపోతే మన నిత్య జీవం ఉండదు. కనుక ఆయన్ని మన హృదయంలో ఆహ్వానించాలన్న సందేశాన్ని వీళ్ళు స్కిట్ ద్వారా వేస్తున్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లు వేసి వీళ్ళని ప్రోత్సహిద్దామని.